లక్షల్లో ప్యాకేజ్, సమాజంలో గౌరవం, చేతి నిండా డబ్బు. ఒక ఐఐటి గ్రాడ్యుయేట్ నుంచి మనం ఆశించే కెరీర్ ఇదే కదా. కానీ 24 ఏళ్ల చిరాగ్ మదాన్ అనే యువకుడు మాత్రం ఆ భారీ జీతాన్ని కాలితో తన్ని ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అతడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్సిక్ వర్క్ కల్చర్పై పెద్ద చర్చకు దారితీసింది. ఐఐటి ఢిల్లీలో చదువుకున్న చిరాగ్ ఒక ప్రముఖ కార్పొరేట్ బ్యాంకింగ్ సెక్టార్లో పనిచేసేవాడు. కానీ అక్కడ పని వాతావరణం అతడికి నరకాన్ని చూపించింది. ఇన్స్టాగ్రామ్లో చిరాగ్ షేర్ చేసిన విషయాలు వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇచ్చేవారు కాదట. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో భోజనం ముగించాలని యాజమాన్యం ఒత్తిడి చేసేది. అనారోగ్యం వల్ల సెలవు అడిగితే ఎందుకు, ఏమైంది అంటూ 100 ప్రశ్నలు వేసి మానసిక వేధింపులకు గురి చేసేవారట. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉండాల్సిన డ్యూటీ రాత్రి 7 దాటినా అయిపోయేది కాదు. వారానికి 5 రోజుల పని కాస్త 6 రోజులకు మారింది. కేవలం సమయం మాత్రమే కాదు, టార్గెట్ల వేధింపులు కూడా తారాస్థాయిలో ఉండేవని చిరాగ్ వాపోయాడు. సుమారు 10 కోట్ల విలువైన డీల్స్ క్లోజ్ చేయాలంటూ సేల్స్ టార్గెట్లు ఇచ్చి అవి పూర్తి చేయకపోతే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేసేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే జీతం కంటే మానసిక ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం ముఖ్యమని భావించి రాజీనామా లేఖను యాజమాన్యం చేతిలో పెట్టేశాడు. ఇప్పుడు చిరాగ్ నిర్ణయానికి వేల మంది నెటిజన్లు మద్దతు తెలుపుతున్నారు. మేము కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే నలిగిపోతున్నామంటూ యువ ప్రొఫెషనల్స్ కామెంట్స్ చేస్తున్నారు.